బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్తో తనకు సంబంధం లేదని రన్యారావు, అసలు ఆమె మాతో కలిసి ఉండటం లేదని డీజీపీ రామచంద్రరావు అంటున్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టడీలో తనను టార్చర్ చేశారని, ఆహారం కూడా ఇవ్వకుండా వేధించారని ఆరోపించారు రన్యారావు. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని బల్లగుద్ది చెప్తున్నారు. తనను డిఆర్ఐ అధికారులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయలేదని, విమానంలోనే అరెస్ట్ చేశారని అంటున్నారు. జైల్లో తనను చాలాసార్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై శారీరకంగా దాడి చేశారని, 10 నుంచి 15 సార్లు చంపదెబ్బలు కొట్టారని లేఖలో పేర్కొన్నారు. డిఆర్ఐ అధికారులు తయారు చేసిన స్టేట్మెంట్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారని, 40 ఖాళీ పేపర్లపై 50 నుంచి 60 తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని అంటున్నారు రన్యారావు. ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపిస్తూ ఉన్నారు రన్య. ఇక ఈ కేసులో తన పెంపుడు తండ్రి ప్రమేయం లేదని ఆమె లేఖలో స్పష్టం చేశారు. అయితే మార్చి 7న డిఆర్ఐకి రన్యారావు ఇచ్చిన వాంగ్మూలం మరోలా ఉంది. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని ఆమె ఒప్పుకోంది. మరోవైపు రన్యారావు పెంపుడు తండ్రి డీజీపీ రామచంద్రరావును సెలవుపై వెళ్లాలని ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం. కారణాలైతే ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీగా కొనసాగుతున్నారు. ఈ కేసు వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రామచంద్రరావు పాత్ర ఏమైనా ఉందా అనే దానిపైన దృష్టి సారించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రామచంద్రరావును కంపల్సరీ లీవ్పై పంపింది. అయితే రన్యారావు తమతో కలిసి ఉండటం లేదని, ఆమె వేరుగా ఉంటుందని అంటున్నారు రామచంద్రరావు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం తనకు తెలియదని చెప్తున్నారు.